మెంతం కూర టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మెంతి కూర టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయి వేడైనాక 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి. టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అది వేడి కానియాలి. ఇప్పుడు నూనె వేడైనాక 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇట్లా ఒక 13 ఎండుమిర్చి అండి ఇవి తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ధనియాలు వేగినాక 1 టేబుల్ స్పూన్ ఉంటాయండి 1.5 టేబుల్ స్పూను నువ్వులు, ఈ తుంచుకున్న ఎండుమిర్చి, చిన్న పావు స్పూన్ అని ఉంటాయండి మెంతులు, ఇవన్నీ వేగినాయి కదండి. ఇప్పుడు మంచిగా శుభ్రం చేసుకున్న మెంతి కూర, వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10, మెంతి కూర చేదు ఏమి ఉండదండి. కొంచెము కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అవన్నీ తీసేసుకున్నాక అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని టమాటా ముక్కలు వేసుకుందాం. నూనె కొంచెం వేడైనాక కట్ చేసుకున్న 1/4 కేజీ టమాటాలు, నీళ్ళు వేసి కడిగిన చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, ఇప్పుడు మంచిగా సాఫ్ట్ అయిపోయింది టమాటా. ఇది చల్లగా అయినాక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది చల్లగా అయినాక ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు 1.5 స్పూన్ వేసిందండి. ఇది ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నానండి. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసము ఒక పోపుల గరిటె పెట్టి నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, 4 ఎండుమిర్చి, కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, 2 కరివేపాకు రెమ్మలు, పసుపు 1 టీ స్పూన్, మిక్సీ పట్టుకున్న మెంతం కూర టమాటా పచ్చడి, మెంతం కూర టమాటా పచ్చడి ఇట్లా వేడివేడి రైస్లకు చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా, ఉట్టిగానే తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. ఈ వింటర్ సీజన్లో మంచిగా ఫ్రెష్గా మెంతం కూర దొరుకుతుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి.